జయంతిని పెద్ద ఎత్తున కాజ్పేట్లోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో మనందరికీ తెలుసు. ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు ఆ కాస్త 27% రిజర్వేషన్ దక్కడానికి కారణమైన బీపీ మండల్ గారి జయంతి రేపు. వారి జయంతిని ఘనంగా జరుపుకుంటూ ఆ జయంతికి ముఖ్య అతిథిగా బీపీ మండల్ గారి మనవడు సూరజ్ యాదవ్ గారు కూడా వరంగల్ వస్తున్నారు. ఈ జయంతిలో పాల్గొని బీసీల ఐక్యతను చాటడానికి. ఇవాళ మన భారతదేశంలో 52-53% ఉన్న మనము ట్యాక్స్ పేయర్స్ లాగా మ్యాక్సిమం భారతదేశ ఎకానమీకి పెంచడానికి దోహదపడుతున్న మనము చట్టసభలో మన పాత్ర మాత్రం చాలా తక్కువ ఉన్నది. అది అందరికీ తెలిసిన విషయం. తెలంగాణలో విషయానికి వస్తే ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి మీటింగ్లో సాక్షాత్తు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బీసీ రిజర్వేషన్ను 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. నేను కొత్త డిమాండ్ ఏం పెట్టట్లేదు. ఇక్కడ మీరిచ్చిన హామీని ఇవాళ మీరు 100% చేయాలని మేము కోరుతున్నాం. మీరు ఇచ్చిన హామీ 20,000 కోట్లు బీసీకి పెడతానన్న మీ హామీని నెరవేర్చమని మేము కోరుచున్నాం. మొన్నటి వరకు బీసీలు అంటే ఉసిరికాయల మూటలాగా విడిపోతారు అనుకున్నారు. కానీ ఈనాడు బీసీలందరూ ఐక్యమవుతున్నారు. ప్రతి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి మొత్తం ఏకమై మా వాటా మా లెక్కలు తేల్చమని క్యాస్ట్ సర్వే చేయమని కోరుతున్నాం. భారతదేశం మొత్తం సర్వే చేస్తే ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. ఎవరి జనాభా ఎంత అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఎవరి వాటా వాళ్ళకు పెట్టండి అంటున్నాం. మేము ఎవరిలో వాటా ఇవాళ బీసీ వాళ్ళు కోరుకోవట్లేదు. బీసీ వాళ్ళకి రావాల్సిన వాటా దాని గురించి ఇవాళ అందరూ ఏకమై మేధావులు విద్యార్థులు అందరూ కలిసికట్టుగా పోరాడడానికి మాకు రావాల్సిన వాటాను సాధించుకోవడానికి రేపు జరగబోయే మీటింగు బ్రహ్మాండంగా జరగాలని బీసీ మేధావులు విద్యార్థులు నాయకులు రేపటి మీటింగ్కు అన్ని పార్టీ బీసీ నాయకులను పిలవడం జరుగుతుంది. మేము కోరేది ఏంటంటే మీరు ఏ పార్టీలు ఉన్నా కానీ బీసీ ఆత్మగౌరవాన్ని కాపాడాలి, బీసీ పక్షాన పోరాడాలి. మనకు రావాల్సిన బీసీకి చెందవలసిన సీట్లు అయితే కానీ నామినేటెడ్ పొజిషన్స్ అయితే కానీ ఎవైనా సాధించుకోవడానికి వారి పార్టీలో వారు గట్టిగా బలంగా వారి వాయిస్ని వినిపించిన రోజే బీసీల ఆత్మగౌరవం ఉంటుంది. మనకి ఇవాళ రావాలి అనుకుంటే ఆడ ఏ అసెంబ్లీలో చూసినా కానీ ఫార్వర్డ్ క్యాస్ట్ లెక్కుంటారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీల కంటే ఆల్రెడీ రిజర్వ్డ్ ఉన్నారు కాబట్టి మ్యాండేటరీగా వస్తారు. కానీ జనరల్ కేటగిరీకి వచ్చేవారికి మీకు తెలుసు 2-3 కమ్యూనిటీలు అక్కడ లీడ్ మొత్తం చేస్తుంది అసెంబ్లీలో. 52-53% ఉన్న బీసీలందరి ఏనాడు కూడా 20% దాటిన పక్షాలు. ఒకప్పుడు ఇక్కడ 3-4 బీసీ ఎమ్మెల్యేలు ఉండే, ఇప్పుడు 12 మందిలో ఒకరయ్యారు. దాన్ని చూస్తుంటే బీసీలో అప్పుడెప్పుడో వెనుకబడ్డారో కానీ ఇప్పుడు ఈ గ్లోబల్ జనరేషన్లో
చదువుకున్నాక అందరు తెలికలు అయ్యాక వెనుకబడుతున్నారు. ఈ వెనుకబాటు ఒక్క పక్షాన లేదు, ఈ రాజకీయంలో లేదు. మీరు ఏ డిపార్ట్మెంట్లో చూసినా బీసీలు అనేది వెనుకబాటుకు చెందుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ రావాలి, ముందటికి రావాలన్నా, పైకి ఎదగాలన్నా వారికి రావాల్సిన వాటా తప్పకుండా సాధించడానికి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం వరంగల్ చాప్టర్ ఈ ఉమ్మడి వరంగల్ని ప్రతి జిల్లాకు వెళ్ళి గ్రామ స్థాయికి వెళ్ళి బీసీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మనకు రావాల్సిన వాటాలు, మనకు రావాల్సిన స్కీములన్నింటినీ మీరు ఒకసారి ఆలోచిస్తే ఏ కిరాణా షాప్కు మీరు వెళ్ళండి, ఒక 1000 రూపాయలు సేల్ అయితే దాంట్లో 500 రూపాయలు 50% సేల్స్ బీసీలే ఉంటాయి. ఎందుకంటే పాపులేషన్ 50% అని ప్రతి ఉప్పు పప్పు పొద్దున మొదలు పేస్ట్తో సహా మనం ట్యాక్స్ కడతాం. ఇవాళ పేస్ట్ కొనాలంటే దాని మీద ట్యాక్స్ ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు కాయలు వాడుతుంటాం దోమలకని, దానికి పడే ట్యాక్స్ కూడా మనం బీసీలు 50% చెల్లిస్తాం. అది ఆలోచించాలి. అంటే భారతదేశ ఎకానమీకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? పెద్ద కులాలు మేము ట్యాక్స్ పేయర్స్ అంటారు. మీరు ట్యాక్స్ పేయర్స్ అంటే మీకు వచ్చే ప్రాఫిట్స్లో పే చేస్తున్నాం. మేము ప్రతి వస్తువు మీద ట్యాక్స్ పే చేస్తున్నాం. దాంట్లో ఎంతమంది ఎన్ని వేల కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టారో మీకు తెలుసు. దాంట్లో ఒక్కరైనా మన బీసీలు ఉంటారా మీరు చూడండి. ఎగ్గొట్టే దాంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వారి జోలికి మేము పోవట్లేదు. మా వాటా మాకు కావాలని మేము అంటున్నాం. ఓసీలందరూ 10 to 15% ఉంటే ఈడబ్ల్యూ స్కీమ్ కింద 10% వాళ్ళకి ఇచ్చారు. మరి మేము 50 to 60% ఉన్న మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఒక క్యాప్లో పెట్టి 50% దాటద్దు ఎస్సీ ఎస్టీ బీసీలు. దాంట్లో మా వాటాకి ఇప్పటికి వచ్చేసరికి 23% దక్కింది. జనాభాలో ఎక్కువ ఉంటాం, మా వాట కాడికి వచ్చేవరకునే పంచుడు కాడికి వచ్చేవరకునే తక్కువ వస్తుంది. ఇది ఎక్కడి న్యాయం? ప్రజలు ఇదంతా గమనించి ఇవన్నీ తెలియజేయడానికి ఇక్కడ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఏకతాటి మీదకి వచ్చి, మీ అందరికీ తెలుసు లాస్ట్ వీక్ హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున తాజ్ హోటల్లో జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారి నాయకత్వంలో అది లాస్ట్ వీక్ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం బీసీలందరినీ ఐక్యం చేయడానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వీలైతే మేము ఆల్ పార్టీ రాహుల్ గాంధీని కలుస్తాం, మోడీని కలుస్తాం. బీసీకి జరిగే అన్యాయాన్ని వాళ్ళకి చెప్పి బీసీలకు రావాల్సిన వాటాను సాధించుకోవడానికి మా వంతు కృషి చేస్తాం తెలియజేస్తూ, రేపు ఆల్మోస్ట్ ఆల్ అన్ని పార్టీల నాయకులను, బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులను, తర్వాత బీఆర్ఎస్ బీజేపీ అందరి నాయకులను ఆహ్వానిస్తున్నాం. దాదాపు బండ ప్రకాష్ గారు వస్తున్నారు, మధుసూదన్ చారి గారు వస్తున్నారు, పొన్నాల లక్ష్మయ్య గారు వస్తున్నారు. ఇటు కాంగ్రెస్కి వెళ్ళి తీర్మానం మల్లన్నను పిలిచాం, బస్వరాజ్ సారన్న గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చాం, హనుమంతరావు గారికి కూడా ఇన్విటేషన్ ఇస్తున్నాం. తర్వాత బీజేపీకి వెళ్ళి కూడా అందరినీ పిలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఆల్ పార్టీస్, ఏ పార్టీ వాళ్ళైనా బీసీ నాయకులందరూ ఐక్యంగా ఒక వేదిక మీదకి వచ్చి అందరం కలిసికట్టుగా పోరాడితే మన రాబోయే రోజుల్లో బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరికి వారే యమునా తీరైతే ఇప్పటివరకు 70 ఏళ్లలో ఈనాడు కూడా తెలంగాణ రాష్ట్రానికి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఒక్క బీసీ ముఖ్యమంత్రి మనం చూడలేం. 52% ఉన్న మనము ఒక్కరు అర్హులు లేరా? మా వాళ్ళు ఒక్కరికి అర్హత లేదా సీఎం చేసేది? మనం చూస్తుంటే ఒక 3-4 కమ్యూనిటీలే ఈ 70 ఏళ్ళ పాలన జరిగింది. కొత్త వాళ్ళకి చోటు కూడా లేకుండా అయిపోయింది. ఇవన్నీ గ్రహించి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఒక తెలంగాణ ఉద్యమం ఎలా అయితే
ముందుకు సాగిందో రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమాన్ని చేయడానికి ప్రతి ఒక్కరూ ఇక్కడున్న వాళ్ళకి కంకణం కట్టుకున్నాం. గ్రామ స్థాయికి వెళ్ళి డెవలప్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళి బీసీకు రావాల్సిన అన్ని హక్కులను నెరవేర్చే వరకు పోరాటం జరుగుతుంది. మా మెయిన్ డిమాండ్ అయితే మాత్రం బీసీల సర్వే, కులగణ సర్వే అనేది ముఖ్యం. అది తప్పకుండా మీరు ఇచ్చిన హామీలో ఉన్నది. రాహుల్ గాంధీ భారతదేశం మొత్తానికి కులగణన చేయమంటున్నాం. ఇక్కడ మీ ప్రభుత్వం ఉన్నది, మీ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి కులగణన చెయ్యాలి. మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా 42% లోకల్ బాడీలకు తప్పకుండా ఇవ్వాలి. ఇచ్చే వరకు మేము మిమ్మల్ని వదిలేది లేదు. దీంతో పాటు మీరు ఇచ్చిన హామీలు 20,000 కోట్లు ప్రతి సంవత్సరం బీసీలకు కేటాయిస్తున్నారు. దాని మీద ఇంకా మీరు ఇచ్చిన డిమాండ్లు చాలా ఉన్నాయి. వీటిని ప్రతి ఒక్కటి నెరవేర్చేదాకా మేమందరం కలిసికట్టుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళని తెలియజేస్తూ బీసీ వాదులు, మేధావులు, యువకులు, విద్యార్థులు, ప్రతి పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే స్థాయి, మంత్రి స్థాయి వరకు అందరూ రేపంటే ఆదివారం నాడు 10 o'clock కాజిపేటలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్కు రావాల్సిందిగా చేతులెత్తి దండం పెట్టి కోరుచున్నాం. ఇది మా ఒక్కరి గురించి కాదు, రాబోయే బీసీ తరం గురించి మనం పోరాడే అవసరం ఉన్నది. కాబట్టి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని, విషయాలు తెలుసుకొని, ఎందుకంటే మనం అంతా మ్యాథమెటిక్స్, సైన్సెస్ మీద ఫోకస్ చేస్తున్నాం కానీ సోషల్ సైన్స్ దూరం పెట్టినాం. మనం జరిగే అన్యాయాల గురించి మనం తెలుసుకోవట్లేదు. ఇప్పుడు కాస్త ఫోకస్ పెడితే రాబోయే రోజుల్లో విద్యార్థులకు మంచి భవిష్యత్తు, మీకు ఉద్యోగాలు రావాలన్నా, మీరు నాయకులు కావాలన్నా, మీరు ఇండస్ట్రీస్ పెట్టుకోవాలన్నా మన వాటా మనకు తెలిసిన రోజు మీకు లాభం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున రేపు ఆదివారం దయచేసి పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు నేను స్కిప్పులు కాకుండా సండే అని చెప్పేసి విద్యార్థులకు ఎక్స్క్లూజివ్ చెప్తున్నా. రెస్ట్ తీసుకోకండి. ఒక్కరోజైనా మీకు వస్తే ఎంతో కొంత లాభం జరుగుతుంది. బీసీ విషయాలు ఏం జరుగుతున్నాయి ప్రపంచంలో అనేది తెలుస్తుంది. మన రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయి, మన జిల్లాలో ఏం జరుగుతున్నాయి అని తెలియజేస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా విద్యార్థులు, మేధావులు, నాయకులు, కుల సంఘ నాయకులు ప్రతి ఒక్కరూ రేపు పొద్దున 10ంటికి ప్యారడైజ్ ఫంక్షన్ హాల్కి వచ్చి ఈ బీపీ మండల్ జయంతి, బీసీ సదస్సును జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఇప్పుడు ప్రొఫెసర్ భాస్కరన్ గారు మాట్లాడతారు.